హలో చెప్పండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజండి. నేను బాపట్ల నుంచి ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమిటి అడగండి. రాజు గారు బాపట్ల. సార్ వందనాలండి. వందనాలు రాజు గారు. సార్ మా క్వశ్చన్ ఏంటంటేనండి, ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో మొదటి వచనంలో ఆత్మ అల్లాడుతూ ఉండిద్ది అని చెప్పండి. జలముల పైన ఆత్మ అల్లాడుతూ ఉండిద్ది అని అవును అవును అవును. ఆ ఆత్మ ఇప్పుడు అపోస్తుల కార్యాల మామూలుగా వేరొక ఆదరణకర్త అని యోహాను సువార్తలో దేవుడు మాట్లాడతాడు కండి, యేసు ప్రభు గారు. ఆ ఆత్మ అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో యేసు యొక్క ఆత్మ అని ఒకటి ఉండిద్దండి, అక్కడ కనపడుతుందండి. ఇవన్నీ ఒకటేనండి? అన్ని ఒకటే, అన్ని ఒకటే. మీరు బ్రదర్ ఒక మాట చెప్పండి. నా పుస్తకాలు ఏమైనా చదివారా? నేను రాసిన 8 ప్రణాళిక యుగాంతం చదివారంటే, విశ్వ ఆత్మ అని చెప్పి చదివారండి. కొంచెం ఆగండి కొంచెం. నేను రాసినటువంటి ప్రణాళికా గ్రంథాల్లో రెండవది పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. అది మీరు చదివితే మీకు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. తప్పకుండా చదవండి. చదివినాక మళ్ళీ మీరు లైన్లోకి రండి, మనం మాట్లాడదాం. ఓకే అండి.